లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి బుర్రసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు. ఇది కర్కాటక రాశి ఒక స్థితి. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో బుధుడు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంతం నుండి అంటే 6వ తారీఖు వరకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. ఇప్పటివరకు కూడా ఏదైతే మంచి ఫలితాలు సాధించారో రాబోయే 6వ తారీఖు వరకు కూడా అత్యద్భుత ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి. బుధుడు జన్మంలో ఉండటం వల్ల తదుపరి ద్వితీయానికి వెళ్తాడు కాబట్టి బుధుడి యొక్క సాంగత్యము, సుఖ సంతోషాలు, అట్లానే ఆరోగ్యము, విందులు వినాతనం, ప్రతి కార్యక్రమం కూడా కార్యానుకూల అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి 12లో కుజుడు వల్ల స్థానచలనము, శారీరక శ్రమ, అవమానాలు, అధిక వ్యయము, అకారణ కలహాలు ఇవన్నీ గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా వీటి నుంచి బయటపడటం అనేది, అకారణ కలహాలు పెట్టుకోకండి, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టకండి, ఉన్నదానిలోనే ఉండండి. ఇంకోటి మీరు విమర్శించకండి. విమర్శించడం వల్ల మిమ్మల్ని తిరిగి విమర్శించే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల మనస్తాపం చెందుతారు. అధిక శ్రమ, ఎక్కువ శ్రమ పడకండి. అంటే ఇది చిన్న ఊడిస్తే మనకి ఏదన్నా కూడా ఇంట్లో దుమ్ము పడితే ఏం చేస్తాము, ఏదో ఊడిస్తే వెళ్ళిపోతుంది. అట్లా చేయరు మీరు. దాన్ని ఊడ్చేదానికన్నా ముందర ఏదో ఇంకో పరికరాలు వారి దాన్ని ఊడ్చి మళ్ళీ దాన్ని తుడిచి మళ్ళీ దుమ్ము పడుతూనే ఉంటుంది. అంటే చేసినా కొద్దీ ఇంకా శ్రమ చేస్తారు. నీట్నెస్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఈ సమయంలో గాలి వచ్చేటువంటి సమయం వర్షాకాలం కాబట్టి ఎంత తుడిచినా అంతేగా ఉంటుంది. కాబట్టి శ్రమ అనేది పడతారు. ప్రతి విషయంలో కూడా శ్రమ పడకుండా ఉండండి చాలా వరకు. ఆ శ్రమ వల్ల ఓవర్ ఎక్సర్సైజ్ అయిపోయి అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే గురువు 11లో ఉండటం వల్ల అన్నింటా కీర్తి, తేజోవృద్ధి, అంటే కుల సంపన్నత, మిమ్మల్ని పొగిడేవాళ్ళు, విజయప్రాప్తి, ఏ విషయంలోనూ ఒక విషయంలో విజయాన్ని సాధించి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి పదోన్నతులు కూడా పొందుతారు. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ శుక్రుడు మీకు 3లో సంచారం చేస్తున్నాడు. ఈ శుక్రుడు 3లో సంచారం వల్ల భాగస్వామి వ్యాపారుల వల్ల కొంత నష్టాలు ఏర్పడతాయి. వ్యయ ప్రయాసాలు వేస్తారు. కార్యహాని అంటే మీరు మీ సోదర వర్గంలో ఉండేటువంటి వారు కార్యహాని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి రాబోయేటువంటి రవి ద్వితీయ స్థాన సంచారం వల్ల కొంతవరకు అనారోగ్యము, శ్రమ అధికం కావటం వల్ల గాలితో వచ్చేటువంటి అనారోగ్యము, గాలితో వచ్చే వ్యాధులు అనేటువంటి ప్రబలే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. కళ్ళు సాధించే హృదయ పారడము, నేత్ర సంబంధం కానీ కళ్ళు కూడా కాస్త చూపించుకోవడం అనేది మంచిది సెప్టెంబర్ మాసంలో. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఇంకా రాహు కూడా వీరికి 9వ స్థాన సంచారం వల్ల పితృకి సంబంధించి అంటే తండ్రికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే స్థిరాస్తి ఉంటుందో స్థిరాస్తిలో కొంత లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. తల్లి తరఫున బంధువుల వల్ల జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. తండ్రి తరఫున బంధువుల అత్యద్భుత ఫలితాలు కలుగుతున్నాయి. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఇంకా మీరు సహాయ సహకారాలు ఎవరు మిమ్మల్ని అందించకపోయినా మీరు ఇండివిజువాలిటీతో ఉండడం వల్ల మీ యొక్క మానసిక తోడ్పాటు వల్ల, ఆత్మవిశ్వాసం వల్ల ముందరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విజయం మనదే అనేటువంటి ఒక ఆత్మ విమర్శ చేసుకోవటం వల్ల, ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల మీరు ఖచ్చితంగా ముందడుగు వేసి ప్రయాణం చేయటం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ చంద్రుడి యొక్క స్థితిని చూసినట్టయితే
చంద్రుడు కూడా అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని విమర్శించకుండా మీకు మీరే దాన్ని స్వావలంబన చేసుకొని మీరే ఒక శక్తిగా ఒక వ్యవస్థగా వెళ్ళినట్లయితే అత్యుత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాబోయే ఒక మాసంలో విద్యార్థులకైతే అత్యద్భుత ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే చాలా క్రియాశీలకంగా చాలా మంచిగా పనిచేస్తే అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి. అట్లానే ఈ వ్యాపారస్తులతో పాటు ఈ యొక్క సినీ రంగ వర్గంలో ఉండేటువంటి వారికి కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ మిమ్మల్ని నమ్మకద్రోహం చేసేవారు ఒకరు ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండి వాళ్ళకే పూర్తిగా మీరు పరిమితం కాకుండా వేరే వాళ్ళతో సత్సంబంధాలు గ్రహిస్తే చాలా మంచిది. తర్వాత అట్లానే వీళ్ళతో సినీ వర్గంతో పాటు వ్యాపారంలో కూడా గుడ్డిగా ఒకరిని నమ్మేసి వ్యాపారం అప్పచెప్పేసి మీరు పక్క జరగడం మంచిది కాదు. వ్యాపారంలో కూడా మీ యొక్క తోడ్పాటు ఎప్పటికీ కూడా ఓ కన్ను వేసి వెళుతూ ఉండు వస్తూ ఉండు అక్కడ వ్యవహారాలు కూడా అన్నీ చూస్తుంటే చాలా మంచిదైనటువంటి మాసము. కాబట్టి ఏదైనా కానీ కర్కాటక రాశి వారికి 12లో కుజుడు సంచారం వల్ల కొంత శస్త్రచికిత్సలు అంటే పనిముట్ల ద్వారా కానీ కొన్ని ఘాట్లు కానీ ఇదివరకు పడినటువంటి ఏదైతే మీరు కొండ మించి కానీ బండి మించి కానీ వాహన ప్రమాదాలు జరిగి ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి గాయాలతో కొంతవరకు శరీరము కొంత ఇబ్బంది పడుతున్న అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మీరు కొద్దిగా తగ్గించుకోవడానికి కానీ ఆదిత్య హృదయ పాఠం చేసుకోవడంతో పాటు స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ఇంకా ఈ యొక్క సూర్యనారాయణ స్వామి దేవాలయంకి వెళ్ళి అద్భుతమైన ఫలితాలు పొందండి. శని కూడా వక్రగతై మీకు సప్తమ స్థాన సంచారం ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ఇందాక చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు రెచ్చగొట్టే విధానంగా ఉండకుండా అక్కడిదక్కడ కట్ చేసుకోవడం అనేది మంచిది. ఇది చేయటం వల్ల మీరు ఆత్మవిశ్వాసంతో ముందరకెళ్ళగలుగుతారు. ఒకళ్ళు విమర్శిస్తే మీరు మళ్ళీ ఆత్మవిమర్శన చేసుకొని నేనే అన్నానా అని ఒక స్థితిలోకి వస్తారు. కాబట్టి అట్లాంటివి చేయకుండా ఉండడం మంచిది. ఈ కర్కాటక రాశి మొత్తం మీద సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రతి ఆదివారం రోజు అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోవడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని శక్తిగా ఒక వ్యవస్థగా మీకు మీరే తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఈ యొక్క వినాయక చవితి రోజుల్లో మనకు వచ్చేటువంటి నవరాత్రుల రోజుల్లో కనుక ఈ గణపతికి శక్తికి మించి అనేకమైన నైవేద్యాలు కూడా పెట్టి ఉండ్రాలను మోదకాలను పెట్టి స్వామి అనుగ్రహాన్ని పొందడం వల్ల చాలా అద్భుతాలు ఫలితాలు కలుగుతాయి. ఇంకా వీరికి మంచిదైనటువంటి ఫలితాలు కలగాలి అని అంటే ముఖ్యంగా వీరు ఈ యొక్క ధూమ్రవర్ణము అంటే యాష్ కలర్లో ఉండే వినాయకుడిని పూజ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ధూమ్రవర్ణ వినాయకుడిని పూజ చేసిన, ధూమ్రవర్ణం అంటే హేరంబ గణపతి పూజ చేసిన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హేరంబ గణపతి పూజ చేయటం వల్ల కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో శక్తిని ఒక వ్యవస్థగా మీరు ఉండి ఒక మెట్టు ముందరికెళ్ళి విజయం సాధించే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ యొక్క మకర రాశికి శని సంచారం వల్ల జన్మతః వక్రగతి ఉన్నాడు. కాబట్టి కొంతవరకు మకర రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా చెప్పేది మరొకసారి చెబుతున్నాను, ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో, పోయిన మాసం కూడా. జాగ్రత్తగా వాహనాలు నడపండి. చేతులు కాళ్ళకి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నడవండి ఇంట్లో కూడా అని చెప్పన్నాను. మళ్ళీ కూడా చెప్తున్నాను, కాళ్ళు చేతులకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి. వాహనం నడిపేటప్పుడు కూడా 1కి 2 సార్లుగా ఆలోచన చేస్తూ నడపండి. అంటే సరైన రీతిలో కాన్సన్ట్రేషన్ చేసి దేని మీద ధ్యాస పెట్టకుండా. అట్లానే రాహు 3లో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళ సహాయ సహకారాలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తువని ఉమ్మేసేసి పక్క జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు వీళ్ళు మంచివాళ్ళుగా గోచరిస్తారు. వాళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు చెడ్డవాళ్ళు తయారవుతారు. ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటారు. కానీ 3లో రాహు ఉండడం వల్ల విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి.
అట్లాగే గురువు పంచమస్థాన సంచారం వల్ల కీర్తి ప్రతిష్టలు, గురుత్వం అనేటువంటిది బాగా ఉంది, అభివృద్ధి అనేది ఉంది, దేవానుగ్రహం ఉంది. అట్లానే కొన్ని ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది, కార్యానుకూలం కలుగుతుంది. కీర్తి ధనలాభాలు అత్యధికంగా మకర రాశి వారికి ఉన్నాయి. అట్లానే మనోవాంఛా ఫలసిద్ధి, మనస్సులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా మంచి చేకూరుతుంది, అనుకోగానే కళ్ళు నెరవేరుతాయి కొంతవరకు శీఘ్రగతిన. అట్లనే కుజుడు 6లో సంచారం వల్ల ముఖ్యంగా పుణ్యకార్య నిర్వహణ, సత్కాలక్షేపము, ధనధాన్యాభివృద్ధి, ఇష్టకార్య సిద్ధి, ఇట్లాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి కుజుడు వల్ల రుణం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇచ్చేయటము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము, ఏదైనా కార్యం మొదలు పెడితే దానం ధర్మం లాంటివి చేయటము, సదా కాలక్షేత్రం అంటే మంచి కాలక్షేపాలు చేస్తారు. అట్లానే ఇష్టకార్యస్థితి కూడా కలుగుతుంది. ఈ విధంగా కుజుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. అట్లానే ఈ కుజుడి యొక్క అనుగ్రహం వల్ల ఇదొక సజ్జన సాంగత్యము, ధనప్రాప్తి, కథలు కూడా మంచి అద్భుతమైన చరిత్ర కథలు విని ఆ యొక్క ఆరోగ్యంగా ఉంటారు, సుఖముగా ఉంటారు. అట్లనే బుధుడు యొక్క పరిస్థితి చూసినట్టయితే మకర రాశికి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి 9వ స్థానంలో మనకు కొంతవరకు అలసత్వము, కీర్తి ప్రతిష్టలు, అసత్య భాషణము, మానసిక భీతి, హృదయతాపము, రోగము, విజయప్రాప్తి, సుఖము, ఈ విధంగా మానసికమైనటువంటి భీతి అంటే భయపడటం అనేది ఉంటుందండి. అక్కడ ఏమీ ఉండదు కానీ భయపడిపోతారు ఎంబటే. ఆ భయాన్ని వీడండి. కాబట్టి మానసికమైనటువంటి భీతిని ఉండకుండా చూసుకోండి. అట్లనే గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి 5వ స్థానంలో ఈ విధంగా ఉండే శుక్రుడు మళ్ళీ 7వ స్థాన సంచారము, ఈ యొక్క 8వ స్థాన సంచారం వల్ల శుక్రుడు వీరికి స్థిరాస్తుల వృద్ధి, కీర్తిలాభము, బంధుమిత్ర సాంగత్యము, అనేకమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది. అట్లనే కేతు 8వ స్థాన సంచారం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఆకస్మికమైనటువంటి వైద్య పరికరాలు కానీ, భక్తి భావన కానీ అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి. ఇదివరకు కాలం కన్నా మకర రాశి వారికి కొంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందాలి అంటే ఒక శని అనుగ్రహం పొందండి. యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రండి. వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ, వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పణ కానీ, వెంకటేశ్వర స్వామికి అనేకమైనటువంటి అర్చనలు, అభిషేకాదులు చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఇంకా వినాయక చవితి రోజుల్లో, నవరాత్రుల్లో మహాగణపతికి మీకు తోచిన విధంగా స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలయ్యా అంటే వీరికి ఇంకా అనుకూలమైన స్పందన కావాలి, అనుకూలమైనటువంటి అనుగ్రహం కలగాలి అని అంటే గోధుమ రవ్వతో చేసేటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి అనుగ్రహం కూడా పొందవచ్చు, సత్ఫలితాలు గోచరిస్తాయి. అట్లనే ఈ యొక్క స్వామివారికి గోధుమ వర్ణంగా ఉండేటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఎరుపు రంగు అంటే గౌరవర్ణము అంటే మన మెరూన్ రంగులో ఉండేటువంటి స్వరూపంలో ఉండే వినాయకుడిని ఆరాధన చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి బాలగణపతి అని అంటారు. అట్లనే పార్వతీ వినాయకుడు పార్వతీపుత్రాయ నమః అని అంటారు. కాబట్టి పార్వతీపుత్రుడిగా ఉండేటువంటి అమ్మ ఒడిలో ఉండే గణపతిని ఆరాధన చేయటం వల్ల ఈ గణపతి అనుగ్రహం కలిగి మకర రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో. శుభం భూయాత్.